ఏప్రిల్ 2న బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఇదే వేదిక పైన బీసీల ధర్నా జరగబోతా ఉంది. జంతర్ మంతర్ ఇది వేదిక, ఇది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక ఇది. మరి బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ రాష్ట్ర శాసనంలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్లో కూడా ఆమోదింపజేయాలనే లక్ష్యంతోన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ ఏప్రిల్ 2న ఈ జంతర్ మంతర్ వేదిక వద్ద జరగబోతా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధిన పనిచేస్తూ ఉందంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు బీసీలకు పట్టించుకోలే. కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు రాహుల్ గాంధీ గారు పట్టుబట్టి ఈరోజు రాష్ట్ర శాసనసభలో తెలంగాణలో 42% రిజర్వేషన్లు పెంచి తీర్మానం చేసింది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీర్మానం చేసింది మాకు కేంద్రానికి పంపుతాం అది చూసుకుంటుందంటే కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోన ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ కూడా ఈరోజు బుక్ చేసి బీసీ సంఘాలకు కూడా పెట్టినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైల్లో ఈరోజు బీసీ సంఘాల ప్రతినిధులు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి తరలి రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారావు గారు బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా వట్టికుట్టు రామారావు గౌడ్ గారు, జయగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పరికిపర్ల అశోక్ గారు, బడే సాబు గారు, అదేవిధంగా చింతపల్లి అశోక్ గారు, వివి గౌడ్ గారు, చాలామంది కూడా ఈ విధంగా పెద్ద పెద్ద నాయకులే ఈ విధంగా కిరణ్ గారు ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్ కావచ్చు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వేదిక దగ్గర మేము కూడా ముందస్తు ఏర్పాట్లు చేయడానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా తగ్గకుండా, ఇలాంటి లోటుపాటు రాకుండా ఈరోజు సభ సక్సెస్ కావాలని ఈరోజు అందరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సభాస్థలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా హాజరవ్వబోయే ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సమాజం అంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ నోరు మాట్లాడితే పొద్దున్న లేసి మేము బీసీ ప్రధానమంత్రి మా పార్టీ నుంచి ఉన్నారని చెప్తారు, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఎన్నికలు అయినని చెప్తారు, గతంలో మా పార్టీ బీసీలకు అధ్యక్షుడి పదవి ఇచ్చిందంటారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లకు ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ అసెంబ్లీ చేసినటువంటి చట్టాన్ని మీరు ఆమోదించాలని చెప్పి బీసీ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటివరకు లేదు. అది వెంటనే ఏర్పాటు చేసి మీ బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తర్వాత బీజేపీ అన్ని పార్టీల ఎంపీలు కూడా ఇక్కడ హాజరు కావాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన కోరుతా ఉన్నాం. జై బీసీ జై బీసీ అన్నమాట.